बीआरएस रहनुमा साबिक़ वज़ीर सबीता इंदिरा रेड्डी ने रियासती हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि गुरुकुल स्कूलों में बच्चे बड़ी तादाद में हलाक हो रहे मगर हुकूमत बेहिस बनी हुई है। उन्होंने कहा कि ज़्यादातर मुतासरा बच्चे SC, ST, BC और अक़लियती तबक़ात से ताल्लुक़ रखते हैं और मुबैना तौर पर ख़राब ग़िज़ा खाने से जाने जा रही। सबीता इंदिरा रेड्डी ने इल्ज़ाम लगाया कि हुकूमत को ना किसानों की फ़िक्र है और ना तलबा की, सिर्फ सियासत पर तवज्जो दी जा रही। उन्होंने कहा कि किसानों को यूरिया और खाद की फराहमी में भी शदीद बेतरतीबी है और हुकूमत इस मसले पर संजीदा नहीं है। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी की क़यादत पर सवाल उठाते हुए कहा कि मौजूदा हुकूमत के पास कोई वाज़ेह मंसूबा नहीं है। उन्होंने साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव के दौर को बेहतर करार देते हुए कहा कि इस वक्त किसानों के मसाइल पेशगी मनसूबाबंदी से हल किए जाते थे। రైతులు ఏమన్నా గానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు, దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్లే కదా, SC, ST, BC మైనారిటీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇలా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందంట, అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలంట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక ఇత్తనాలు వేస్తుంటారు,